33 ఏళ్ల అనుభవం, ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు, 5 సార్లు విజయం, 3 సార్లు ఓటమి. కానీ ఇప్పుడు సీన్ డిఫరెంట్. 2 కళ్ల సిద్ధాంతంతో పార్టీకి పరేషాన్స్. ఏపీలో నిలబడినా తెలంగాణలో కేర్ ఆఫ్ కనుమరుగవుతోంది. ఏపీలో పవర్తో మస్తీ చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం పరేషాన్ అవుతున్నారు తెలుగు తమ్ముళ్లు. 34వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న టీడీపీపై స్పెషల్ స్టోరీ. తెలుగుడి ఆత్మగౌరవ నినాదంతో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ 3 దశాబ్దాల చరిత్రను ముడివేసుకుంది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని సంచలనాల కేర్ ఆఫ్ నందమూరి తారక రామారావు స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే రికార్డు విక్టరీతో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఎన్టీఆర్. తెలుగుడి ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న టీడీపీ ఇవాళ 34వ ఏట అడుగుపెట్టబోతుంది. టీడీపీ గతమెంతో ఘనం. 33 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీ తొలి 22 ఏళ్లలో 17 సంవత్సరాలు అధికారంలో ఉంది. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ చక్రం తిప్పింది. టీడీపీ ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఎన్టీఆర్ఏ కనిపిస్తారు. సెకండ్ హాఫ్ లో చంద్రబాబు జమానా మొదలైంది. 1983 నుంచి ఇప్పటి వరకు టీడీపీ 5 సార్లు విజయం సాధించింది. 3 సార్లు ఎన్నికల్లో ఓటమి పాలైంది. 1984 జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ దూకుడుకు ఎదురొడ్డి 30 ఎంపీ సీట్లు ఖాతాలో వేసుకుంది టీడీపీ. అంతేకాదు పార్లమెంట్ చరిత్రలో ఓ ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. (1995) నుంచి టీడీపీలో బాబు జమానా షురూ అయింది. 1999లోనూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2004, 2009 ఎన్నికల్లో సైకిల్ స్పీడ్ కు రివర్స్ గేర్ పడింది. 10 ఏళ్లు ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బాబు 2 కళ్ల సిద్ధాంతం పార్టీని పరేషాన్ చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ సిచ్యువేషన్ మరింత గందరగోళంగా తయారైంది. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణలో కేవలం 15 ఎమ్మెల్యే సీట్లనే దక్కించుకుంది. 3 తమ్ముళ్లు కారెక్కడమే కాదు 5 ఎమ్మెల్సీలు కూడా గులాబీ దండులో చేరిపోయారు. ప్రస్తుతం టీడీపీకి ఇంట బయట అన్ని కష్టాలే. ఏపీలో అధికారంలో ఉన్న తెలంగాణలో తమ్ముళ్ల బాగోగులు చూసేవారే కరువయ్యారు. 33 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న టీడీపీ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతుందని తమ్ముళ్లు ఫీల్ అవుతున్నారు. ఫ్యూచర్ లోనైనా పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నారు. పార్టీ నేతల ఆలోచనలు ఎలా ఉన్నా సిచ్యువేషన్ మాత్రం మరోలా ఉంది.